Hold on all calls. Don't disturb. Hold on all the calls. ఇప్పుడు మనం వేసిన మాస్టర్ ప్లాన్ లో ఆఖరి ఘట్టానికి చేరుకున్నాం. దేశంలో అల్లకల్లోలం సృష్టించి మనం పట్టుబడకుండా వెళ్లిపోవాలి. మనకి ఏ అంతరాయం కలగకుండా బయటపడడానికి బందీలను చివరిదాకా మనతోనే తీసుకువెళ్ళాలి. మన కార్యకలాపాలు పోలీసులకు తెలుస్తున్నాయని నాకు అనుమానంగా ఉంది. నో స్మోకింగ్ హియర్ ప్లీజ్. ఇదే ఆరెంజేడ్ గుర్తు. ఈ కంపెనీ ముసుగులో ఆయుధాలు తయారు చేసి అమ్ముతున్నారని నాకు తెలిసింది. మనకి ఆయుధాలు సప్లై చేయమని నేను వాళ్ళతో మాట్లాడాను. కోబ్రా, రేపు 10:30కి నువ్వు వెళ్లి వాళ్ళతో మాట్లాడు. వాళ్ళు గనక ఎక్కువ ధర అడిగితే అక్కడే వాళ్ళని చంపేసి ఆయుధాలు తీసుకునే హెడ్ ఆఫీసుకి రా. పోలీసుల కంటపడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేయి. డబ్బు, ఐ మీన్ మనీ. ఇది చాలు, ఇంకా కావాలి. ఓహో, నీకింకా ఎక్కువ కావాలా? హలో హలో, ఏం జరుగుతుందో వెంటనే తెలియజేయండి. ఓవర్. Good morning, sir. Good morning, sir. Morning. Good morning, sir. Good morning. I am very sorry, gentlemen. I have very little time for you. Please. రాష్ట్రంలో జరుగుతున్న మత కలహాలు, మారణకాండ గురించి మీ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? తగిన చర్యలే తీసుకుంటుంది. Yes, next. మీరు చెప్పేదంతా ప్రకటనల వరకే పరిమితం అయిపోతుంది. ఇది చాలు సార్. రాష్ట్రంలో రోజు రోజుకి మారణకాండ పెరిగిపోతుంది. దేశాన్ని అమ్మేసే మారణాయుధ వ్యాపారులు, ప్రముఖ వ్యక్తుల కిడ్నాప్లు, మానభంగాలు, మత ఘర్షణలు, ఇంత జరుగుతున్న మీ పోలీసు వ్యవస్థ కళ్ళు చెవులు మూసుకుని కూర్చోవడం వెరీ సాడ్. ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే వ్యవస్థను కోరుతున్నారు సార్. అందుకే మేం చేయవలసింది మేము చేస్తున్నాం. ఒక్క నిమిషం సార్. ఈ జరుగుతున్న ఘోరాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉందనిపిస్తోంది. వీటన్నిటి వెనుక కొన్ని స్వార్థ శక్తుల కుట్ర బలీయంగా ఉందని అనుమానం. మీ ఆవేశం కరెక్ట్ అయినా ఐఎమ్ సారీ టు సే మీరు ఊహిస్తున్నంత అరాచక పరిస్థితులు లేవు. ఎందుకు లేవు సార్? రోజు ఏ పేపర్లో చూసినా ఈ అరాచక పరిస్థితులేగా. దానికి మా డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకుంటూనే ఉందిగా. జరుగుతున్న ఈ అమానుష చర్యలకు ఉన్నత స్థానంలో ఉన్న మీ డిపార్ట్మెంట్ వ్యక్తుల ప్రోత్సాహం కూడా ఉందని మాకు అందిన ఇన్ఫర్మేషన్. That's enough, gentlemen. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు మీ దగ్గర ఏమైనా ఉంటే వ్రాతపూర్వకంగా మా డిపార్ట్మెంట్ కు తెలియచేయండి. మేం తగ్గు చర్యలు తీసుకుంటాం. అంతేకాని పౌర వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రకటనలు మాత్రం చేయవద్దు.
దట్స్ నాట్ గుడ్ ఫర్ ది కంట్రీ. ఏది ఏమైనా మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రయత్నం చాలు సార్, ఫలితం చూపించండి. ఓకే. గుడ్ మార్నింగ్ పాపా. గుడ్ మార్నింగ్ పద్మిని. ఎక్కడికి బయలుదేరా? ర్యాలీ కార్లన్నీ ట్రయల్స్ కోసం ట్రాక్ కి తీసుకెళ్తున్నా. జాగ్రత్త పద్మిని. నువ్వు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. అయినా ఇది ఆడవాళ్లు పాల్గొనే ర్యాలీ కాదు. కమాన్ పాపా, ఇది మహిళా యుగం. స్త్రీ స్వేచ్ఛ సమానత్వం గురించి వినలేదు? ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఆ విషయం నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నన్నే నీ గుప్పెట్లో పెట్టుకున్నావు. అందుకే నీ విషయంలో నేనేం వరీ కాను. పాపా, నన్ను ఈ ర్యాలీలో గెలవకుండా ఆపడం ఎవరి తరం కాదు. నువ్వు ఈ ర్యాలీకి చీఫ్ గెస్ట్. నువ్వే నీ చేతులతో విన్నర్స్ కప్ నాకు ఇవ్వబోతున్నావు. ఓకే ఓకే బాయ్. గెట్ మీ రావ్. మిస్టర్ రావ్, ఆ న్యూస్ రిపోర్టర్ సుధాకర్ గురించి పూర్తి వివరాలు కావాలి ఇమీడియట్లీ. ఓకే. చైతన్య, చైతన్య, దిగవయ్యా స్పీడ్ కింగ్. సరేగానే ఈ రూట్స్ ర్యాలీ గురించి మన గురించి నీ పేపర్లో రాసావా? సర్లే, రాస్తారులేండి. సర్లే ఏంటి, అమితాబ్ బచ్చన్ అయినా సరే తన కార్ రిపేర్కి వస్తే నా గరాజ్కి రావాల్సిందే. అవును, వస్తారండి. అసలు విషయం తెలుసా, నీకు ఈ అవకాశం వచ్చింది ఈ గ్రేట్ ఫ్రెండ్ సుధాకర్ వాళ్ళని మర్చిపోతున్నావు. అయితే ఏంటంట, శిలా విగ్రహం కట్టించా? అంత పని చేయదు. నీకు విషయం తెలుసా, ఈ ర్యాలీ మద్రాస్ తీరం నుంచి బయలుదేరి గోవా తీరం వరకు వెళ్తుంది. ఐ మీన్ కోస్ట్ టు కోస్ట్. నిజంగా? ఇంకో విషయం, మొన్న జరిగిన దారి దోపిడీలు, బ్యాంక్ లూటీలు, ట్రైన్ రాబరీలు ఇవన్నీ జరిగిన రూట్ లోనే ఈ ర్యాలీ వెళ్తుంది. పేపర్లో చదవలా? నాకెందుకురా, నువ్వు జర్నలిస్ట్ కదా, నీకు అవసరం. అలా ఒప్పుకో. నేను చేసే ఇన్వెస్టిగేషన్ అల్లా టప్పది కదరా, ఇది గ్రేట్ వన్, జస్ట్ ఓన్లీ వన్. ఇంకా ఒకే ఒక క్లూ దొరకాలి. అది గాని దొరికిందో తస్సదయ్యా ఈ సుధాకర్ మరో రామోజీరావే. కానీ వచ్చిందల్లా ఒక్కటే చిక్కురా, దొరికితే చంపేస్తారు. ఛ, ధైర్య సాహసే లక్ష్మి. మనం ముందుకు వెళ్ళాలి గాని వెనక్కి తిరిగి చూడకూడదు. ఇలా భయపడుతూ కూర్చుంటే ఏమీ జరగదు. నన్ను చూడు, 60, 70, 90, 120 ఎంత స్పీడ్ అయినా సరే నో భయం, నో చావు. ఓకే పద. ఏ మిస్టర్, ఏదో గొప్ప మెకానిక్ ను భుజాలు ఎగరేసుకుంటున్నావు. చూడు నువ్వు చేసిన దిక్కు మళ్ళీ రిపేరు. ఏమైంది? ఏమైందా? టిక్కు టిక్కుమంటూ డబ్బాలా కొట్టుకుంటుంది. మెకానిక్ అట మెకానిక్. నీకన్నా ఏ క్లీనర్ అయినా బాగా చేసుంటేవాడు. ఆ పవర్ కొంచెం తగ్గించి నీకేమైనా కంప్లైంట్స్ ఉంటే రూట్స్ కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ చేసుకో. మోహన్ చూడు, కలికాలం ఆ పాతకాలం ఆడవాళ్లే బెటర్ రా. వంటింటి కుందేలా పడుండేవాళ్ళు. ఏంటట ఆడాలంటే అంత లోకున్నారా నీకు? దమ్ముంటే ఇక్కడే ఇప్పుడే నాతో కారు నడుపు. ఇటు ఆటో తేలిపోతుంది. నీతోనా? ఎస్, దమ్ముందా? నీ అపరాధ పరిశోధన పడలేక వస్తున్నాను. నేను ఎప్పుడైతే కావబంగానో అప్పుడే తెలుసురా, ఐ క్యాన్. వెంకీ, నువ్వు ఆ ట్యాక్సీ దగ్గర కాదా?
37,391. From the state government side, we try to tackle the situation and book the culprits. అసలు ఈ దౌర్జన్యాలకు కారణం ఒకే ఒక గ్యాంగ్ అనిపిస్తుంది. వాళ్ళు కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దౌర్జన్యకాండ జరుగుతున్నందువల్ల సెంట్రల్ సహకారం కోరాం. వాళ్ళని పట్టుకోవడానికి మా సాయశక్తిలో ప్రయత్నించాం, కానీ వాళ్ళు తప్పించుకున్నారు. అందుకే సలహాదారునిగా మిమ్మల్ని అపాయింట్ చేశారు. ఇది ఒక వ్యక్తితో జరిగే పని కాదు. అందరూ సిన్సియర్గా పనిచేయాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. సార్, ఈ టెర్రరిస్టులను పట్టుకునేది మిమ్మల్ని గవర్నమెంట్ అపాయింట్ చేశారు కదా, దీన్ని ఎలా సాధించాలనుకుంటున్నారు? నేను ఆర్మీకి చెందినవాడిని. నేను చేసి చూపిస్తాను. ఈ టెర్రరిస్టుల వెనుక విదేశీ హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? నో కామెంట్స్. పోస్టల్ వ్యాన్ దోపిడీపై మీ నో అభిప్రాయం? కామెంట్స్. ఇందులో మీరు సక్సెస్ కాగలరా? నో కామెంట్స్. సార్, వాళ్ళ హింసాకాండను ఆపడానికి మీరేం చేయబోతున్నారు? మనలో ఒకరి ప్రాణం ఖరీదు, వాళ్ళలో ఇద్దరి చావుకి పునాది.